ప్రేస్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. మనం కొన్నిసార్లు ఈ ఊరు నాకు కలిసి రాలేదు, ఆ ఊరు వెళితే బాగుంటుందేమో, ఈ ఊరు వెళితే బాగుంటుందేమో, ఆ ప్రదేశానికి వెళితే బాగుంటుందేమో అని స్థలాల గురించి ఆలోచిస్తుంటాము. కాని దేవుడు చెప్తున్నాడు, నీవు నా మాటకు లోబడితే నీవు ఎక్కడ ఉన్నా నా ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. పట్టణం అంటే నీ నివాసం, నీ ఉద్యోగం, వ్యాపారం. పొలమంటే నీ కష్టార్జితం లేదా నీ పంట. ఆఫీసులో ఉన్నా, వ్యవసాయం చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా దేవుని దీవెన నీకు తోడుగా ఉంటుంది. స్థలం ముఖ్యం కాదు, దేవునితో నీకున్న సంబంధమే ముఖ్యం. అది కరువు కాలం. అందరూ ఆ ప్రాంతం విడిచి ఐగుప్తుకు పారిపోవాలనుకున్నారు. కాని దేవుడు ఇస్సాకుతో, ఈ దేశమందే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇస్సాకు దేవుని మాటకు లోబడి ఆ గెరారు ప్రాంతంలోనే ఉండి విత్తనం వేశాడు. కరువులో కూడా దేవుడు అతన్ని నూరంతలుగా ఆశీర్వదించాడు. అందరికీ కరువుంటే ఇస్సాకు పొలంలో మాత్రం సమృద్ధి పంట పండింది. పట్టణంలోనూ పొలంలోనూ అతను దీవింపబడ్డాడు. ప్రార్థన. నన్ను ఆశీర్వదించే దేవా, నేను ఎక్కడ ఉన్నా నీ కృప నాకు తోడుగా ఉంటుందని నమ్ముతున్నాను. నా ఉద్యోగంలో, నా పనులలో నీ దీవెనను కుమ్మరించు. ఇస్సాకు వలె నీ మాటకు లోబడి కరువుకాలంలో కూడా నూరంతల ఫలాన్ని పొందే భాగ్యాన్ని నాకు దయచేయి. యేసునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.